హే వినర్స్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే పాజిటివ్ థింకింగ్ ఈజీగా చేయగలరు. హెల్త్ సరిగ్గా ఉంది, రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉంది, మనీ వస్తుంది, ఎలాంటి ఛాలెంజెస్ లేవు, అప్పుడు ఎవరైనా పాజిటివ్ థింకింగ్ చేయగలరు. గ్రాటిట్యూడ్ రాయడము, విజువలైజేషన్ చేయడము, అఫర్మేషన్ చేయడము ఎవరైనా చేయగలరు. బట్ ఎప్పుడైతే డిఫికల్ట్ టైం ఉంటుంది, జాబ్ లాస్ అయింది, బిజినెస్ లాస్ అయింది, బాస్ ఏదో అంటున్నాడు, రిలేషన్షిప్లో ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యాయి, మనీ పరంగా డిఫికల్టీస్ని ఎదుర్కొంటున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, ఇన్సల్ట్ అవుతున్నారు. సో అలాంటి టైంలోనే మన థింకింగ్ మన రియాలిటీని క్రియేట్ చేస్తుందని మనం నమ్మాలి. ఎందుకంటే మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తున్నాము, మనం ఏం ఫీల్ అవుతున్నాము, మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, అవే మన లైఫ్ని క్రియేట్ చేస్తుంటాయి. సో ఈ ఒక్క చిన్న దాన్ని మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ని మనం క్రియేట్ చేసుకోగలం. మై డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ఛాలెంజ్ ఉంది అంటే ప్లీజ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టైం. ఇది ట్రాన్స్ఫర్మేషన్ టైం మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ట్రాన్స్ఫర్మేషన్ అని కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఇప్పుడు మీరు ఎలాగైతే మీరు ఫీల్ అవుతారో, ఇప్పుడు మీ మైండ్ని మీరు ఎలా ట్యూన్ చేస్తారో అదే విధంగా మీ లైఫ్ క్రియేట్ అవుతుంది. సో దీని గురించి లూయిస్ హే చెప్పిన 7 ప్రిన్సిపల్స్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ 7 ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ 7 ప్రిన్సిపల్స్ని మీరు ఎలా అప్లై చేయాలో అది నేను చెప్పబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? రెడీ అని కింద టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. తిరుపతిలో జరగబోతున్న ఆఫ్లైన్ వర్క్షాప్కి చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్. సో ఈ వీడియోలో నేను లూయిస్ హే యొక్క 7 ప్రిన్సిపల్స్ని మీకు షేర్ చేయబోతున్నాను. ఈ 7 ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తే మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, మీ బిలీఫ్స్ చేంజ్ అవుతాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ కొత్త రియాలిటీని మీరు క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు దాన్ని బట్టే మీ ఎమోషన్స్ ఉంటాయి. మీ ఎమోషన్స్ వెళ్ళి సెల్స్కి సిగ్నల్ ఇస్తుంటుంది, డిఎన్ఏకి సిగ్నల్ ఇస్తుంది. సో ఈ డిఎన్ఏకి ఎలాగైతే సిగ్నల్ దొరుకుతుందో ఆ డిఎన్ఏ అలానే ఫంక్షన్ చేస్తుంది. మరి మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే సరైన డిఎన్ఏని యాక్టివేట్ చేయాలి, అవునా కదా? ఎందుకంటే రైట్ ఎమోషన్స్ ఉన్నప్పుడే హెల్త్ గురించి ఉన్న జీన్స్ యాక్టివేట్ అవుతాయి. సాడ్నెస్లో, ఫియర్లో ఉంటే అవే నెగిటివ్ జీన్స్ యాక్టివేట్ అవుతుంటాయి. దానివల్ల ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ని, ఛాలెంజెస్ని చూస్తున్నారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే వాట్ వి గివ్ అవుట్ ఈజ్ వాట్ వి గెట్ బ్యాక్. అంటే నేనేదైతే ఇస్తున్నానో మళ్ళీ నాకు అదే తిరిగి వస్తుంది. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళారు, బ్యాంక్లోకి వెళ్ళి మీరు అమౌంట్ డిపాజిట్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత విత్డ్రా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో మీరు ఎంతైతే డబ్బు పెట్టారో దానికి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీ దగ్గరికి వస్తుంది. సో యూనివర్స్ ప్రిన్సిపల్ కూడా అదే. మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు, మీకు సపోర్ట్ దొరుకుతుంది. మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారు, మీకు ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఇంకా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతారు. మీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా ఛాలెంజ్ ఉందంటే ఇప్పుడు మీరు ఎక్కువ ఫియర్లో ఉన్నారా? మీరు ఫియర్ ఇస్తుంటే మళ్ళీ మీకు ఫియరే వస్తుంది. చూడండి, మీరు ఒక మార్కెట్లోకి వెళ్ళి అందరినీ కోపంగా చూడండి, కోపంగా మాట్లాడండి, మీకేం దొరుకుతుంది? వాళ్ళు కూడా మీతో అలానే మాట్లాడతారు. ఎందుకంటే మీరు ఏదైతే ఇస్తున్నారో మీకు అదే మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు యాంగర్ ఇస్తే యాంగర్ వస్తుంది, ఫియర్ ఇస్తే ఫియర్ వస్తుంది. మీరు కనుక గ్రాటిట్యూడ్ కనుక ఎమోషన్ని ఇవ్వగలిగితే అదే గ్రాటిట్యూడ్ ఎమోషన్ ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి, అలాంటి పీపుల్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ దే విల్ మేక్ యూ ఫీల్ గ్రేట్ఫుల్. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో వాట్ వీ గివ్ అవుట్ ఈజ్ వాట్ వీ గెట్ బ్యాక్. నేను ఏదైతే ఇస్తున్నానో అదే నాకు మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. నేను ఏదైతే సీడ్ వేస్తున్నానో ఆ సీడ్ నాకు ఫ్రూట్గా మారి మళ్ళీ నా లైఫ్లోకి వస్తుంది. సో మీకు యాపిల్ కావాలంటే మీరు ఏమి ఇవ్వాలి? యాపిల్ సీడ్ వేయాలి. మీకు మ్యాంగో కావాలంటే మ్యాంగో సీడ్ వేయాలి. సో మీరు ఏ సీడ్స్ వేస్తే, మీరు ఫియర్ సీడ్స్ వేస్తే ఫియరే వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సాడ్నెస్ సీడ్స్ వేస్తే సాడ్నెస్ వస్తుంది. మీరు వేరే వాళ్ళకి సాడ్నెస్ ఇస్తున్నారు, యూనివర్స్ మీకు సాడ్నెస్ ఇస్తుంది. మీరు వేరే వాళ్ళని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు, యూనివర్స్ మీకు గిల్టీగా ఫీల్ అయ్యేలాంటి అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ గమనించాలి. సో అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఒకవేళ కనుక మీరు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయగలిగితే మీకేమొస్తుంది? గ్రాటిట్యూడ్ వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్. వాట్ యు గివ్ అవుట్ ఈజ్ వాట్ యు. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎవ్రీ థాట్ వి థింక్ ఈజ్ క్రియేటింగ్ అవర్ ఫ్యూచర్. నేను చేసే ప్రతి ఆలోచన నా ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది. ఈ మూమెంట్లో నాకు డబ్బు లేదు, నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేదా నాకు సరైన అవకాశాలు రావట్లేదు, మనీ రావట్లేదు అని ఆ థాట్లో కనుక మీరు ఉన్నారా, అదే మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఏ థాట్స్లోనైతే మీరు ఉంటున్నారో దాన్నే మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. సో మరి మీరు దేన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరే ఆలోచించండి. మీరు హెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేదా డిఫికల్టీస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? మీరు మనీని క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేదా ఛాలెంజెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అదే మీకు దొరుకుతుంది. సో
ద చాయిస్ ఈజ్ యోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాయిస్ మీ దగ్గరే ఉంది. మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు అదే మీ దగ్గరికి వస్తుంది. సో వాట్ యు గివ్ అవుట్ ఈజ్ వాట్ యు గెట్ బ్యాక్. ఎవ్రీ థాట్ దట్ ఐ థింక్ ఈజ్ క్రియేటింగ్ మై ఫ్యూచర్. దానివల్ల నా ఫ్యూచర్ క్రియేట్ అవుతుంది. అది నమ్మాలి. అది నమ్మితేనే మనం దాన్ని అప్లై చేస్తాం. అప్లై చేస్తేనే నాకు రిజల్ట్ వస్తాయి. సో ఇప్పుడు నా లైఫ్లో డిఫికల్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఐ నో దట్. బట్ మళ్ళీ నేను కమ్బ్యాక్ అవుతాను. మంచి ఆపర్చునిటీస్ నా లైఫ్లోకి వస్తున్నాయి. మంచి పీపుల్ నా లైఫ్లోకి వస్తున్నారు. మంచి సిచ్యువేషన్స్ నా లైఫ్లో క్రియేట్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే దీన్ని మనం చేంజ్ చేయగలమో, ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ వర్డ్స్, ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ థాట్స్, దెన్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. బికాస్ ఎవ్రీ థాట్ దట్ యూ థింక్ ఈస్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్. అండ్ వీఆర్ ఈచ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్. అంటే నా లైఫ్లో జరుగుతున్న ప్రతి ఎక్స్పీరియన్స్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు హెల్త్ సరిగ్గా లేదా, దానికి రీజన్ ఏంటి? నేను ఎక్సర్సైజ్ చేయట్లేదు లేదా ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు. గమనించండి, ఇక్కడ పిల్లలు సరిగ్గా మీతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు అంటే మీరు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు, మీరు వాళ్ళకు వాళ్ళు యాక్చువల్లీ ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూడట్లేదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయానికి నేను పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడే నా లైఫ్ చేంజ్ అవుతుంది, అవునా కదా? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే ఎక్కడున్న గొంగడు అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా, ఇమ్మీడియట్లీ యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే అక్కడే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హెల్త్ సరిగ్గా లేదు, మేబీ నా హెల్త్ బ్లూ ప్రింట్ సరిగ్గా లేదు. రిలేషన్షిప్ సరిగ్గా లేదు, రిలేషన్షిప్ బ్లూ ప్రింట్ నా మైండ్లో ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు. ఆ రిలేషన్షిప్ బ్లూ ప్రింట్ సరిగ్గా లేనందువల్ల ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని చూస్తున్నారు. సో యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ద పాయింట్ ఆఫ్ పవర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఇప్పుడున్న ప్రెజెంట్ మూమెంట్లోనే కంప్లీట్ పవర్ ఉంది. ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్లో మీరేం ఆలోచిస్తున్నారు, దానివల్ల మీ ఫ్యూచర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు అంతకుముందు సీడ్స్ వేశారు, ఆ సీడ్స్కి రిజల్ట్స్ మీ ముందు ఇప్పుడు కనబడుతున్నాయి. ఇప్పుడు వేస్తున్న సీడ్స్కి రిజల్ట్ మీకు రేపో ఎల్లుండో మీకు వస్తాయి. అంటే మీరు ఫ్యూచర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఫ్యూచర్లో లేదు, ఫ్యూచర్ ప్రెజెంట్ మూమెంట్లో ఉంది. పాస్ట్ హ్యాస్ నో పవర్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు పాస్ట్లో లేరు. ద మూమెంట్ మీరు పాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ అవే ఆలోచనలు, అవే థింకింగ్, అవే ఫీలింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్లో లేరు, మళ్ళీ మీరు పాస్ట్లోకి వెళ్ళారు. బట్ ఇప్పుడు మీరు ప్రెజెంట్లో ఉండి మీ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవాలి. దిస్ ప్రెజెంట్ మూమెంట్ ఈజ్ అ పవర్ఫుల్ మూమెంట్. అందరూ టైప్ చేయండి, పవర్ఫుల్ మూమెంట్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్, రైట్? సో ద పాయింట్ ఆఫ్ పవర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఇక్కడే క్రియేషన్ అనేది జరుగుతుంది, ఇక్కడే మీ లైఫ్ అనేది క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఈ మూమెంట్లో మరి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం మీ మైండ్లో సెట్ చేసుకుంటున్నారు, అదే మీ రియాలిటీ, రైట్? సో ఎవ్రీ వన్ సఫర్స్ ఫ్రమ్ సెల్ఫ్ హేట్రెడ్ అండ్ గిల్ట్. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక సెల్ఫ్ హేట్రెడ్ అనేది నడుస్తుంది మైండ్లో. సెల్ఫ్ హేట్రెడ్ ఆర్ గిల్ట్ అంటే దీనికి నేనే కారణం, నా వల్ల ఇలా జరిగింది, నేను తప్పు చేశాను, ఇలా చేస్తుంటే, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు చేశాను, నా మీద నాకే విరక్తి వస్తుంది. సో ఏదో ఒక దాంట్లో ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటారు, లేదా మీరు అనుకున్నట్టు జరగలేదు. సో దానివల్ల సెల్ఫ్ హేట్రెడ్ క్రియేట్ అయింది, గిల్ట్ క్రియేట్ అయింది. ఆ గిల్ట్ని, సెల్ఫ్ హేట్రెడ్ని మనం రిమూవ్ చేసేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఛాలెంజ్కి కారణం ఏంటంటే సెల్ఫ్ హేట్రెడ్ అండ్ గిల్ట్. ఈ రెండు ఉన్నాయా, రిజల్ట్స్ రావు. ఈ రెండు మీ మైండ్లో ఉన్నాయా, అవి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళనివ్వవు. ఈ రెండు మీ మైండ్లో ఉన్నాయా, మీరు ఎప్పుడూ లోగా ఆలోచిస్తారు. సో ఈ సెల్ఫ్ హేట్రెడ్ని, ఈ గిల్ట్ని మనం తీసేస్తే మనం ముందుకెళ్ళగలుగుతాం. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగానే మీరు చేశారు, అది గమనించండి. సో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, సెల్ఫ్ హేట్రెడ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలుసుంటే మీరు బాగా చేస్తుండేవారు, మీకు తెలియలేదు కాబట్టి మీరు సరిగ్గా చేయలేరు. సో దాన్ని గమనించండి. నో సెల్ఫ్ హేట్రెడ్, నో గిల్ట్, ఐ డిడ్ మై బెస్ట్, ఇంకా బెస్ట్గా చేస్తాను. తప్పు చేశాను, ఓకే, ఐ అండర్స్టూడ్, నేను మిస్టేక్ చేశాను, ఇక నుంచి అలాంటి తప్పు మళ్ళీ చేయను. ఎస్, దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఇక నుంచి మళ్ళీ ఆ తప్పు చేయను, నేర్చుకున్నాను, లెసన్ నేర్చుకున్నాను, ముందుకెళ్తాను. ఆ లెసన్ నేర్చుకోకుంటే మళ్ళీ అక్కడ అదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తారు. ఒక తప్పు చేశారా, దానివల్ల తప్పు జరిగింది, లెసన్ నేర్చుకున్నాను, ఇక నుంచి నేను ముందుకెళ్ళాలి. ద పాయింట్ ఆఫ్ పవర్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. అండ్ అన్ని ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ ఏంటంటే సెల్ఫ్ హేట్రెడ్ అండ్ గిల్ట్. ఏ ఒక్క పర్సన్ అయినా చూడండి, వాళ్ళకు ఎంతో కొంత సెల్ఫ్ హేట్రెడ్, గిల్ట్ ఉంటుంది. చూడండి, కొంతమంది చాలా బాగా చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ లోపల ఏముంటుందంటే గిల్ట్ ఉంటుంది, సెల్ఫ్ హేట్రెడ్ ఉంటుంది.
అంటే నేను సరిగ్గా లేను. కొంతమందికి ఏమో ఫిజికల్ అపియరెన్స్, ఇంకొంతమందికి ఏమో వాళ్ళ యొక్క పాస్ట్లో జరిగిన మిస్టేక్స్, ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఐ యామ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ముందుకెళ్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఓన్లీ థింగ్ వీఆర్ ఎవర్ డీలింగ్ విత్ అవర్ థాట్. అంటే మన మైండ్లో మనం ఏ థాట్ గురించి ఆలోచిస్తున్నామో అదే రియాలిటీ. ఎస్, ద ఓన్లీ థింగ్ దట్ వీఆర్ డీలింగ్ విత్ ఈజ్ అవర్ థాట్ అండ్ ద థాట్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు నేను దేంతో డీల్ చేయాలి? థాట్తో డీల్ చేయాలి. అండ్ థాట్ కెన్ బి చేంజ్డ్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఆలోచనలో ఉన్నానో దాన్ని నేను చేంజ్ చేయగలను, దాన్ని నేను మార్చుకోగలను. ఎస్, ఇప్పుడు మీకు ఒక రేపు మీటింగ్ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నేను ఫెయిల్ అవుతానేమో, నేను మిస్టేక్ చేస్తానేమో, నాకు భయంగా ఉంది, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఎలా అనే మీ మైండ్ థాట్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ థాట్ని రివర్స్ చేయండి. నేను ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాను, ఈ జాబ్ నాదే, ఈ జాబ్ని నేను కాన్ఫిడెంట్గా నేను ఇంటర్వ్యూని హ్యాండిల్ చేస్తున్నాను, ఈ జాబ్ నాకు వచ్చేసింది, ఇక్కడ నేను ఈజీగా పనిచేయగలుగుతున్నాను, అండ్ దిస్ ఇస్ ఈ జాబ్కి నేనే పర్ఫెక్ట్ క్యాండిడేట్ని, ఈ జాబ్ నాకే సూట్ అవుతుంది. ఈ విధంగా ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ థాట్స్, దట్స్ ఇట్. బికాస్ ఇక్కడ మనం డీల్ చేయాల్సింది మన థాట్స్ తోటే. యాక్చువల్గా రియాలిటీ అనేది బయట జరగట్లేదు, మీ మైండ్లోనే రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. మీ మైండ్లోనే మీ థాట్స్ ద్వారానే మీరు ఒక రియాలిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వీడియో క్రియేట్ చేస్తున్నాను, కొంతమంది నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టొచ్చు, కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెట్టొచ్చు, ఐ డోంట్ నో. బట్ నేను మైండ్లో నెగిటివ్ కామెంట్స్ పెడతా ఎలా, నా వాయిస్ సరిగ్గా లేదు, లేదా నా మైక్ సరిగ్గా లేదు, లేదా నేను సరిగ్గా కనబడట్లేదు ఈరోజు అని మైండ్ సెట్లో కనుక నేను ఉంటే నేను ఈ వీడియోని క్రియేట్ చేయలేను. మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి. సో ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ని మనం డీల్ చేయగలగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రిసెంట్మెంట్ అండ్ క్రిటిసిజం అండ్ గిల్ట్ ఆర్ మోస్ట్ డ్యామేజింగ్ ప్యాటర్న్స్. రిసెంట్మెంట్, ముందేదో తప్పు జరిగిపోయింది, దాని గురించి మళ్ళీ రిసెంట్మెంట్ అవుతూ, క్రిటిసిజం చేస్తూ, వీళ్ళ వల్ల ఇలా జరుగుతుంది, వాళ్ళ వల్ల ఇలా జరుగుతుంది, వీళ్ళు సరిగ్గా లేరు, వాళ్ళు సరిగ్గా లేరు. క్రిటిసిజం, గిల్ట్ ఆర్ ద మోస్ట్ డ్యామేజింగ్ ప్యాటర్న్స్. ఈ డ్యామేజింగ్ ప్యాటర్న్ నుంచి మనం బయటికి రావాలి, రైట్? సో అర్థం చేసుకోండి, ఇప్పుడు లైఫ్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది? నా థాట్స్ ద్వారా క్రియేట్ అవుతుంది, నా ఫీలింగ్స్ ద్వారా, నా ఇమోషన్ ద్వారా ప్రెజెంట్ మూమెంట్లో నా లైఫ్ క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రెజెంట్ మూమెంట్లో పవర్ ఏంటి? నా థాట్ని నేను చేంజ్ చేసుకోగలను. ఇప్పుడు ఈ మూమెంట్లో నా మైండ్లో జరుగుతున్న థాట్ ఏంటి? మీ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు, వాడు మార్క్స్ చూశారు, వాడు మార్క్స్ ఏమో అన్ని ఫెయిల్ అని కనబడుతుంది. సో మీ మైండ్ ఇమ్మీడియట్గా ఫ్యూచర్లోకి వెళ్తుంది. వీడు ఇప్పుడే ఇన్ని ఫెయిల్స్ వస్తే ఫ్యూచర్లో వీడు ఏం చేస్తాడు? ఫ్యూచర్లో వీడు బెగ్గర్ అవుతాడు, ఫ్యూచర్లో వీడు అసలు ఏమీ చేయలేడు. ఆ థాట్స్ని మీరు హ్యాండిల్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఫ్రస్ట్రేషన్గా క్రియేట్ అవుతుంది. మీ వైబ్రేషన్ మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇమ్మీడియట్గా అర్థం చేసుకోండి, కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ సే దిస్. ఎస్, ఇప్పుడు వీడు ఫెయిల్ అయ్యాడు, ఓకే నాకు అర్థమైంది, వీడికి సరైన గైడెన్స్ దొరకట్లేదు, లేదా వీడు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు, నేను దీన్ని హ్యాండిల్ చేస్తాను, వీడికి సరైన గైడెన్స్ ఇస్తాను, వీడు సరిగ్గా చేయగలడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీడిని నేను చూస్తున్నాను, వీడు చాలా టాలెంటెడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ థాట్ని మీరు చేంజ్ చేస్తారు. దీన్ని మనం రీఫ్రేమింగ్ అంటాం. సో మనం చేంజ్ చేయాల్సింది మన థాట్స్ని, మన ఇమోషన్స్ని, మన యొక్క బిలీఫ్స్ని. ఎందుకంటే ఏ థాట్ని అయితే మీరు మళ్ళీ రిపీట్ చేస్తున్నారో అదే మీ బిలీఫ్గా క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ థాట్స్, యూ కెన్ చేంజ్ యువర్ బిలీఫ్స్. ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ బిలీఫ్స్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. కరెక్ట్? సో వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి వండర్ఫుల్ కాంటెంట్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ గురించి, మైండ్ పవర్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎన్నో వీడియోస్ మీ దగ్గరికి వస్తుంటాయి. సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్ డెవలప్మెంట్, దెన్ దిస్ ఛానల్ ఈస్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కమెంట్లో మాకు ఎనర్జీ వస్తుంది. సో మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నారు, దేని గురించి హీలింగ్ కావాలనుకున్నారు, కమెంట్ సెక్షన్లో పెట్టండి. వి విల్ డెఫినెట్లీ మేక్ వీడియోస్ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్ కింద టైప్ చేయండి, I take responsibility towards my life. Thank you. Take responsibility and change your life now.